దైవ కార్యాలు ఒక కాలానుసారంగా ముహూర్తానుసారంగా చేయటాన్ని కూడా మనం యజ్ఞం అని అనవచ్చు. అదేవిధంగా ఎటువంటి ప్రవర్తన కలిగిన వాడైనా అనుకున్న ముహూర్తానికి మీతో బంధువులతో కానీ స్నేహితులతో కానీ అందరితో కలిసి చేసేదాన్ని యజ్ఞం అని అంటారు. మీరు కూడా వినే ఉంటారు, ఇదివరకటి రోజుల్లో సైకిల్ యజ్ఞం అని అనేవాళ్ళు కదా. ఒక వ్యక్తి ఒక వారం పాటు సైకిల్లోనే తిరుగుతుంటాడు, దాన్ని సైకిల్ యజ్ఞం అనేవాళ్ళు. సర్ప యజ్ఞం అని ఇదివరకు చేసేవాళ్ళు. అదేంటంటే ఒక గ్లాస్ బాక్సులో కొన్ని పాములు వేసి ఒక అతను ఇలా ఒక వారం ఉండేవాడు. దీన్నే సర్పయజ్ఞం అంటారు. ఇవన్నీ యజ్ఞాలు కాదు, అంటే యజ్ఞానికి పలు రకాల అర్థాలున్నాయని చెప్పడానికి చెప్పాను. యజ్ఞం అనే మాటకు యాగం అని అర్థం ఉంది. ఇక్కడ మనకు 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి. వీటిలో మ్యాటర్ సింపుల్గా ఉన్నప్పటికీ కూడా వీటిని మహాయజ్ఞాలు అంటారు. ఎందుకని మహాయజ్ఞాలు అన్నారు అంటే